లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల పాలిట జీవనధారగా నాగార్జున సాగర్ జలాశయం విరాజిల్లుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో 2 ఏళ్ల తర్వాత సాగర్ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు. 2 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా ఒక్కొక్కటి పెంచుకుంటూ మొత్తం 20 గేట్లు ఎత్తి 1,63,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ గేట్లెత్తడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 20 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి సాగర్ కి సుమారు 3,55,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 1,96,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.8 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా 296.85 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గతేడాది సాగర్ కు ఆశించినంత ప్రవాహం రాలేదు. ప్రస్తుతం భారీగా కురిసిన వర్షాలకు సాగర్ గేట్లు తెరుచుకోవడంతో సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోందని పరివాహక ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల మంచి పంటలు లేక పనులు లేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇక పోతేనేమో కూలి లేకపోతే లేదు. మేము ఎప్పుడు నాట్లకు కలుపులకు పోయేవాళ్ళం. మంచిగా నాట్లు నీళ్ళు వస్తాయి, నార్లు కూడా పోస్తురు. కందిసేలు తొక్కిచ్చి నాట్లు వేస్తారంట. కరువు వచ్చిన కాంచి ఇంకా ఏది పనులు లేవు, ఏం లేవు. బోరు కింద నీళ్లు బారట్లేవు. ఒక పూట తడితే ఒక పూట ఈ ఎండకు పిక్కపోతున్నాయి నీళ్లు. దున్నిన దుక్కులే ఆరిపోతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి వర్షాభావం వలన నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీళ్ళు లేకపోవడం వలన ఈ ప్రాంతంలో రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది రైతు కూలీలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ సంవత్సరం రైతు కూలీలు కానీ రైతులు కానీ వ్యవసాయపరంగా అందరూ బాగుంటారని కోరుకుంటున్నాం. రైతు పైరు బాగుంటేనే లోకంతో పచ్చగా ఉంటుంది. అందరూ కూడా ఆర్థికంగా సుఖ సంతోషంగా ఉంటారని సంతోషపడుతుంది. వాటర్ వల్ల రైతాంగానికి కూడా చాలా పంటలు పాడి పంటలు పండడము, వాళ్ళు అందరూ సంతోషంగా ఉండడము, గ్రౌండ్ వాటర్ పెరగడము. లాస్ట్ మంత్ 22nd 23rd అయితే డెడ్ స్టోరేజ్లోనే ఉన్నది. అలాంటిది ఒక 10 daysలో భారీ ప్రవాహం రావడము, ఇలా శ్రీశైలం గేట్లు ఓపెన్ కావడం, సాగర్ నిండడం చాలా హ్యాపీగా ఉంది. గత 2 ఏళ్ల నుంచి సాగర్ జలాశయానికి వరద ప్రవాహం లేకపోవడంతో మేజర్ కాల్వను అధికారులు నిర్లక్ష్యం చేశారు. సాగర్ కుడి ఎడమ కాల్వల నుంచి మేజర్ కాల్వలకు వెళ్లే ప్రధాన కాల్వలు ప్రమాదకర రీతిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కాలువ కట్ట లైనింగ్ సరిగా లేదు. మరికొన్ని చోట్ల కాల్వ లైనింగ్ పనులు జరగకపోవడంతో పగుళ్లు ఏర్పడి రాళ్లు పైకి తేలాయి. పూర్తి సామర్థ్యం మేర నీటిని విడుదల చేయకుండా కొద్దిగా మేజర్ కాల్వలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రైతు సోదరులందరికీ కూడా లాస్ట్ 2 సీజన్లో మనం వాటర్ వదులుకోలేకపోయాం. కానీ ఈసారి వాటర్ వదులుకోవడం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఈ సీజన్లో ఫుల్ ప్లెడ్జ్గా మనం వాటర్ ఇవ్వబోతున్నాం. కాబట్టి వారందరూ కూడా వ్యవసాయ పనులు వృద్ధి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. కెనాల్ సిస్టమ్ను టెస్ట్ చేసుకుంటూ వదులుతున్నాం. ఇంకో 3 to 4 daysలో మ్యాక్సిమం కెపాసిటీ వదిలే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. దాంతోపాటుగా మనకున్న చెరువులను కూడా నింపుకునేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. కమాండ్ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా వారు ఈ సీజన్లో మంచి పంటలు పండించుకోవడానికి వారు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. పర్యాటకులు భారీగా వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. 2 years తర్వాత చూస్తున్నాము వాటర్ ఫ్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీశైలంలో చాలా రద్దీ ఉండడంతో ఇక్కడ ఫస్ట్ డే రావాలి అని లీవ్ పెట్టి మరీ వచ్చాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటర్ ఫ్లో ఇదంతా చూస్తుంటే. వ్యూ కూడా చాలా బాగుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాము, బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత చూడటం చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పుడు చూసాం, మా పిల్లలకి కూడా చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తున్నందున కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.